హాయ్ అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ రంగు డ్రెస్ వేసుకున్నాను. హైదరాబాద్లో భయ్యా సన్నీ యాదవ్ తర్వాత అతిపెద్ద త్రిమింగలం ఈ ఇమ్రాన్ అండి, పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి సంపాదించారు. 6 స్పోర్ట్స్ బైకులు, 4 కార్లు, 3 హోటల్స్ ఉన్నాయన్నమాట. అతిపెద్ద స్కామర్ ఈ అబ్బాయి. పాకిస్తాన్ ముస్లిమ్స్, హిందుస్థాన్ ముస్లిమ్స్ అయితే కాదు, పాకిస్తాన్ ముస్లిమ్స్. ఇప్పుడు ఆ డబ్బు అంతా పట్టుకొని దుబాయ్ పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. సో మీరు చూసుకుంటే కథలోకి వెళ్తే ఈ అబ్బాయి స్వతహాగా హైదరాబాద్లోని ఒక యూట్యూబ్ ఛానల్ ఫేమస్. అమ్మో బాబు, మామూలు ఫేమస్ కాదు, చాలా పెద్ద ఫేమస్. ఏ కంటెంట్ వీడియో యూట్యూబ్లో వీడియోలు చేసే కంటెంట్ ఏది అంటే 10 మందిని పెట్టి కొట్టుకుంటే వీడియోలు మొత్తం స్క్రాప్, అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త ఛానల్లో ఉంటుంది. అంత చెత్త. జస్ట్ కొట్టుకోడు, రూపాయి ఖర్చుంటే అందరిని పిల్లలు కొట్టుకోడు, అది వీడియోలు చేయడం. అంటే అంత జనానికి తెలిసిందే కొట్టుకోవడాలు, ఫైటింగ్స్ అంటే ఇష్టం. ఆటోమేటిక్గా 1 మిలియన్ 2 మిలియన్ ప్రతి వీడియో. అండ్ హైలైట్ ఏంటంటే రంజాన్ మాసం, ఈయన పాకిస్తాన్ ముస్లిం ఎందుకంటానంటే వీళ్ళ అమ్మగారు ఈ అబ్బాయి కార్ డ్రైవర్. వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. సో వీళ్ళ నాన్నగారు చనిపోతే పాకిస్తాన్ కనెక్షన్స్ అనమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న యువతను నాశనం చేయాలి, అంటే బెట్టింగ్లు ఆడిపించి. ఈయన టాస్క్ హిందుస్థాన్ అవన్నీ కాదు, పాకిస్తాన్ ముస్లిం. ఎందుకంటే రంజాన్ మాసంలో ఎవరైనా బెట్టింగ్ ఈరోజు చేశాడు, నిన్న చేశాడు. 100 బైకులు ఇస్తాడంటే ఎక్కడి నుంచి ఇస్తాడో మరి ఎవరిస్తారో తెలియదు. బెట్టింగ్ ఆడితే 100 బైకులు. ఇది బెట్టింగ్ ఆడితే ఎవరైనా 100 బైకులు ఇస్తారా? ఉన్నది చూడండి, యూట్యూబ్ ఛానల్ అందరూ చూశారు, 10 లక్షల మంది. యూట్యూబ్ వీడియోలు డబ్బులు రూపాయి ఖర్చు పెట్టాడు. జస్ట్ అందరినీ అక్కడ రోడ్డు మీద చిన్న పిల్లల్ని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి తగాదాలు పెట్టి వీడియోలు తీసేసి పెడతారు. ఇంత చేశాడు. ఇప్పుడు కర్మ అనేది ఎలా ఉంటుందంటే, ఇంత 20 కోట్లు బైకులు, కార్లు, డబ్బులు సంపాదించాడు. లివర్ పోయింది, మొత్తం ఆరోగ్యం అంతా క్షీణించింది. ఆరోగ్యం ఏం పనిచేయదు, లివర్ అంతా పోయింది, దొబ్బేసింది. మళ్ళీ వీళ్ళందరూ ఫ్రెండ్స్, ఆ లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్, వీళ్ళందరూ స్నేహితులు, అందరూ దొంగనా కొడుకులే. ఆడు 2వ తరగతి చదివి ఆడి ఫెయిన్స్, ఆడికి కార్లు, ఆడికి బైకులు. ఈడు చూస్తే ఈడు కార్ డ్రైవరు, ఈడికి 20 కోట్ల ఆస్తి, కార్లు, పెద్ద స్పోర్ట్స్ బైకులు, మళ్ళీ 6 స్పోర్ట్స్ బైకులు. ఇంక ఈ భయ్యా సన్నీ యాదవ్ ఇంటర్ ఫెయిల్ ఆడికి 30 కోట్ల ఆస్తి, స్పోర్ట్స్ బైకులు. ఏందిరా నాకు తెలియదు కాదు. మీరు అందరూ టీనేజర్స్, అందరికీ దిమాక్ ఏమైనా ఉంటుందా? ఐఏఎస్ని ఐపీఎస్ని మీరు ఫాలో అయితే, అట్లీస్ట్ పోలీస్ ఆఫీసర్ని ఫాలో అయిపోయినా విలువైన జ్ఞానం వస్తుంది. ఇలా ఎదవలు ఫాలో అయితే మీకేం వస్తుందిరా? మీ జీవితాలు పోతాయి. బెట్టింగ్ యాప్ లేని రోజు లేదు. ఎన్ని బెట్టింగ్ యాప్లు ఆడండి సావ కొట్టుతారు. అన్ని ఆఫర్లు, అది ఇస్తాను, ఇది ఇస్తాను. డబ్బులు విచ్చలవిడిగా పంచుతారండి. కాదు, ఇప్పుడు కష్టపడి చెమటూర్చిని సంపాదించింది అయితే డబ్బుకు విలువ తెలుస్తుంది. అడ్డంగా దొబ్బుతున్నది కదా ఈ బెట్టింగ్ యాప్లు. సూటు 10 మంది వెనకతల సైన్యం, ఆడు డబ్బులు ఎలా ఇసురుతాడు. సంపాదించింది అయితే ఇస్తాడు. 20 కోట్లు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం, 20 లక్షలు 30 లక్షలు తీసుకోవడం, 10% అంటే ₹1,00,000 కుక్కకి బిస్కెట్లు వేసినట్లు వేయడం పేదవాళ్ళకి. అది వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడం. మా అన్న తోపు అని కొట్టడం. హైదరాబాద్ పిచ్చిన కొడుకుల్లో నెంబర్ 1. అంటే భయ్యా సన్నీ ఏదో కొంచెం ఇది, కానీ ఇది గలీజ్, అంటే చెత్త. హైలైట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫోక్సో యాక్ట్ చట్టం కేసు ఈ అబ్బాయి మీద నమోదవుతుంది. మీరు చూడండి, చిన్న పిల్లల్ని లవ్ స్టోరీ, ముద్దులు, తర్వాత రొమాంటిక్ సీన్స్, చిన్న పిల్లలు, వాళ్ళు 6 ఇయర్స్ 7 ఇయర్స్ మీకు ఉంటుంది, యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఆడు చేసిన గలీజ్ అవన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా వదిలి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. డబ్బంతా తీసుకెళ్ళిపోయి దుబాయ్లో పెట్టుకొని చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతున్నారు. సో జాగ్రత్తగా చూడండి. మీరు ఈయన బాధ్యతలు ఎవరైనా ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసి మీ డబ్బులు మీరు తెచ్చుకోండి. మీరు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నాశనం అయిపోయి ఏం లేదు, పిలుస్తారు, డబ్బులు సెటిల్మెంట్ చేస్తారు. మీ డబ్బు అయితే మీకు వస్తుంది. మర్చిపోకుండా మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేసుకోండి. మీకు ఎలా అండి ఇంత ఇన్ఫర్మేషన్? మన భారతదేశంలో అతి దరిద్రం ఏంటంటే, ఈ లోకల్ బాయ్ నాన్న జైలుకి వెళ్తే అన్న వాడేమంటున్నాడంటే, వాడేనేంటన్నా భయ్యా సన్నీ యాదవ్ చూడన్నా ఎంత సంపాదించాడు, నాకన్నా ఎక్కువ సంపాదించాడు ఆ పరేషాన్ బాయ్స్ అన్న 20 కోట్లు ఉన్నదన్న వాడు అలా. సో వీడిని అడిగితే మేమేం సంపాదించాము రా బాబు, వాడు అంత సంపాదించాడు, వీడు ఇంత సంపాదించాడు. ఇదేంట్రా, మీ గురించి ఎవడో కాదు వీళ్ళే చెప్తారు. వాళ్ళ బాధ ఏంటంటే మేము జైల్లోకి వెళ్ళాం, వీడు ఎందుకు వెళ్ళట్లేదు, వీడు మాకన్నా ఎక్కువ మోసాలు చేశాడు కదా. చూడండి, నిజంగా జనాల్ని
చావగొట్టి మోసం చేయడం ప్రతిరోజు. ఒక ముస్లిం అయ్యుండి రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండడం చూశాను, కానీ బెట్టింగ్ యాప్లు ఉండడం తెలుసా? ఇప్పుడు మనుషులకు పుడితే రోడ్ల మీద పాకిస్తాన్ వాళ్ళకి పుట్టినవాడు, హిందూ ముస్లిం అయితే కాదు ఈ అబ్బాయి, పాకిస్తాన్ ముస్లిం. ఈయన ఎజెండా హైదరాబాద్లో ఉన్న పోరల్ని నాశనం చేయడమే. కంటెంట్ చూస్తే తెలిసిపోతుంది. గలీజ్ మొత్తం. క్యాబ్ డ్రైవర్గా ఉండేటోడు, ఆ క్యాబ్ డ్రైవర్ని తీసుకెళ్ళి ఫేమస్ చేశాడు. అందుకే కునకము సునకము సింహాసనంబ కూర్చుండి పెట్టి అది పియ్య అశుద్ధమే తింటుంది. అలాగే పిచ్చిన కొడుకులు అందరినీ ఫేమస్ చేస్తే ఇంట్లోనే ఉంటుంది. ఈయన ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్నో మంది చచ్చిపోయారు. రోజు వీడియో పెడతారు, ప్రతి వీడియో 10 లక్షల మంది చూస్తారు. ఫుల్ వీడియో, చిన్న వీడియో కాదు. ప్రతి వీడియోకి 50,000, 60,000, 1,00,000, 2,00,000 వస్తాయి. రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, మాలాగా తిరగాల్సిన పని లేదు. జస్ట్ ఏరియాలో 10 మందిని గోదరు చేసి వాళ్ళందరూ తన్నుకుంటారు. వాళ్ళందరూ తన్నుకుంటే ఆ వీడియోలు తీస్తారు. ఆ వీడియోలు చేసే వాళ్ళంతా చిన్నపిల్లల కంటెంట్ కాబట్టి చిన్నపిల్లలు చూస్తారు. ఏం జరిగిందంటే ఖతార్కి సంబంధించిన, మీరు పేపర్లో కూడా చూసారు, ఆయన ఖతార్లో మీ అందరికీ తెలిసి ఎంత కష్టం. ఏజెంట్ ద్వారా ఖతార్లో వెళ్ళి నెలకు 20,000 సంపాదిస్తుంటాడు. డబ్బులన్నీ సంపాదించి కాయా కష్టం చేసి ఆయనకి 14 లక్షలు. ఎందుకంటే వాళ్ళ వైఫ్కి, వాళ్ళ పిల్లానికి చదువుకోవడం రాదు, వాళ్ళ అబ్బాయి ఒక్కడికే తెలుసు. వాడికి అకౌంట్కి పంపిస్తే నా కొడుకు ఈ అబ్బాయి చెప్పిన లింక్ నొక్కి మొత్తం దొబ్బెట్టాడు. ఖతార్ నుంచి వచ్చి ఇల్లు కడదాము, అప్పులు తీరుద్దాము అని అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే డబ్బులు లేవు. బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి మీ అబ్బాయి లింక్ నొక్కి బెట్టింగ్ ఆపి అంతా దొబ్బెట్టారన్నారు. ఇంకా ఇంత కష్టపడింది, చెమటూర్చి సంపాదించింది ఖతార్లో ఈ కొడుకు కోసమే కదా, వానా కొడుకే దొబ్బెట్టారు. ఇంకా నేనెందుకని ఊరేసుకొని చచ్చిపోయాడు వీడి వల్ల. మళ్ళీ నీతి కబుర్లు చెప్తాను. నిజంగా అదే నీ ఇంట్లో జరిగితే ఎలా ఫీల్ అవుతావు ఇమ్రాన్ అన్న? పేరుకి ఇమ్రాన్ అన్న, లివర్ పోయింది, ఏం చేసుకుంటావయ్యా చెప్పు? పోనీ యూట్యూబ్లో నుంచి డబ్బులు రావట్లేదంటే లక్షలు. ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి, 30 లక్షల మంది ఫాలోవర్లు, దగ్గర 400 కోట్లు వ్యూస్. చిన్న చితకా వ్యూస్ కాదు, పెద్ద ఛానల్. పోనీ ఏమైనా ఖర్చు పెట్టి వీడియోలు చేయడం అంటే అందరినీ తన్నించుకొని రూపాయి ఖర్చు లేదు, ఫ్రీ కంటెంట్. రోడ్డు మీద ఆని తిట్టు, ఈయన తిట్టు, ఆ మతి స్థిమితం లేని అగ్గిపెట్టి మచ్చ, ఈ చిన్న ఉంటారు కదా వాళ్ళందరితోని, మతి స్థిమితం లేని వాళ్ళతోని, పాపం చిన్న వాళ్ళతోని, వీళ్ళందరితోని కంటెంట్ చేసి వాళ్ళ శ్రమను దోచుకొని డబ్బులు సంపాదించి, అసలు ఏమైనా కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉందా? మీ ఇంట్లోనే కనుక ఎవరైనా చచ్చిపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? బాధపడతావా లేదా? అందరూ ఏమంటున్నారంటే ఇన్ని చెప్పే బదులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాప్స్ బ్యాన్ అరే ఎప్పుడో బ్యాన్ చేసిందిరా, ఎప్పుడో గవర్నమెంట్ బ్యాన్ చేసింది. వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ప్రమోట్ చేసి ఈరోజు ప్రమోట్ చేస్తున్నారు, రేపు డిలీట్ చేసేస్తున్నారు, రోజు ప్రమోట్ చేస్తున్నారు, డిలీట్ చేసేస్తున్నారు రోజు. ఇప్పుడు రంజాన్ మాసం జరుగుతుంది, ప్రపంచంలో ఏ ముస్లిం అయినా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడా? జస్ట్ ఈరోజు చేశాడు, 100 బైకులు ఇస్తారట. ఎవడ అబ్బ సొత్తు, ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? బెట్టింగ్ యాప్లు ఆడితే ఎందుకు వస్తాయి? నిన్న చేశారు, మొన్న చేశారు, ఎవరు ప్రశ్నించారు? ఎందుకు? మనకెందుకు? మన ఇంట్లో ప్రాణం కాదు కదా పోతుంది, పక్కింటోడి ప్రాణం. మన భారతదేశంలో ఏంటంటే తన దాకా వచ్చినంత వరకు ఎవరు రియాక్ట్ అవ్వరు. మనకెందుకు అనే సిద్ధాంతం మన మనకెందుకు అలా ఎందుకు అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మీ కుటుంబంలోనే ప్రాణాలు పోతాయి. నేను మా నాన్నగారే బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా మేమేదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మా నాన్నగారు మాకు బతికాడు. ఆ రోజుల్లోనే డబ్బులు పోయాయి, అన్నీ పోయాయి. ఈ బెట్టింగ్ అనేది తెలియకుండా సమాజంలోకి వెళ్ళిపోయింది. ఎంతగా వెళ్ళిపోయిందంటే వీళ్ళు రోజు తాయిలాలు ఇచ్చి ఇది ఇస్తున్నాము ఆడండి, ఇస్తున్నాం. ఎందుకు ఇస్తారా? బైకులు, కార్లు, ఏరోప్లేన్లు ఎందుకు ఇస్తున్నారు రా? డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఎవరి డబ్బా సొత్తు ఎందుకు మీరు ఫ్రీగా ఇస్తున్నారు? మిమ్మల్ని ఎవరైనా అడిగారా? మీరు బెట్టింగ్ యాప్లు పెట్టి 10 మందిని నాశనం చేసి ఆ వచ్చిన డబ్బులతో ఒకరికి సహాయం చేయడం ఏంటి? అక్కడ 10 ప్రాణాలు పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? నువ్వు చెప్పు. సిగరెట్టు మందు మళ్ళీ చెప్తున్నాను, సిగరెట్టు మందు డేంజరు, మీ ఆరోగ్యానికి డేంజరు. కానీ బెట్టింగ్ మీ ఆరోగ్యానికి కాదు, నీ ఫ్యామిలీకి డేంజర్. ప్రాణం సెకండ్లో పోతుంది కదా. మొబైల్ ఆడటం, డబ్బులు దొబ్బెట్టడం. ఇప్పుడు ఆ ఖతార్ ఆయన చచ్చిపోయాడు పాపం, ఊరేసేసుకొని. ఆ పాపం ఎవరో తగులుతుంది? నీకే తగులుతుంది. నీ వల్ల చచ్చిపోయాడు, నీ వల్ల ఎంతోమంది ప్రాణం. ఎందుకంటే ప్రతి వీడియోలోనే బెట్టింగ్. నీకు తెలియదు, సెన్స్ లేదా? నువ్వు చదువుకోలేదు, నాంబేషన్ నగర్వా? 10th క్లాస్ అయితే చదువుకున్న, పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో, చదువుకున్నాక నీకు తెలుసుగా బెట్టింగ్ వల్ల ప్రాణాలు పోతాయి. అయినా పోనీ చిన్న ఛానలా నీదేమైనా? ఏమైనా అప్పుడప్పుడు పోనీ చిన్న చితకా ఛానల్లో నాంబేషన్ నగర్లు చేశారంటే అర్థం ఉంది. పేరుకి నీ అమ్మ స్పోర్ట్స్ బైకులు వాడుతావు, నీకు తెలియదు? దుబాయ్ పోయి వచ్చినావు, నీకు తెలియదు? దుబాయ్లో వ్యాపారం పెడుతున్నాడు,
మొత్తం డబ్బునంతా లిక్విడ్ క్యాష్ హవాలా ద్వారా హైదరాబాద్ నుంచి పంపిస్తారు, ఇంకా దుబాయ్లో సెటిల్. తెలుసు వీడికి ఇన్ని స్కామ్లు చేశారు, ఎండ్ ఆఫ్ ద డే ఏ రోజైనా నన్ను పోలీసులు బొక్కలేసి కుమ్మేస్తారని చెప్పి దుబాయ్ పారిపోతున్నాడు. ఎదవలో ఏక నెంబర్. పోలీసులది తప్పు కాదండి, గవర్నమెంట్ది తప్పు కాదు. ఇప్పుడు 140 కోట్ల జనాభాకి ప్రతి మనిషిని చెక్ చేసేంత టైం ఎక్కడుంది? 140 కోట్ల జనాభాకి 140 కోట్ల పోలీసులు ఉన్నారా? పోలీసులు ఎంతమంది ఉన్నారు? 10,000 మందికి 2-3 ఉంటారు. అందరినీ చెక్ చేయలేరు కదా. వీళ్ళు దోలెక్కి కొవ్వెక్కి బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుంటే